హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా మంది శిష్యులు గురుగారు ఉట్ట ఖాళీ రోజులలో మనకు తీరిక ఉండదు, దేవతకు మనసు తీరా పూజించుకోలేకపోతున్నాం, పోనీ నవరాత్రులలో పూజించుకుందాం అంటే కనీసం షోడశోపచార పూజ అయినా చేద్దాం అంటే ఆ పుస్తకాల్లో ఎక్కువగా రాసి ఉంటున్నాయి. అవన్నీ చదవడానికి మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు సహజమైన షోడశోపచార పూజ విధానం తెలియజేయండి అని చాలా మంది మన యొక్క శిష్యులు కోరడంతో వారి కోరికపై అతి సహజమైన షోడశోపచార పూజ విధానాన్ని మీకు అందిస్తున్నాను. అక్షరములు కావాలన్నా లేదా సెల్ ఫోన్ లో ఫోటో రూపంలో ఉంచి చదువుకోవాలన్నా కింద లింక్ ఉంది, ఓపెన్ చేయండి. రత్నశ్రీ బ్లాగర్ వస్తుంది, దాని నుండి అక్షరాలు గాని ఫోటో రూపంలో గాని మీరు డౌన్లోడ్ చేసుకుని సెల్ ఫోన్ లో ఉంచుకొని కూడా చేయగలరు. ముందుగా మీరు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని గణపతికి యథాశక్తి షోడశోపచార పూజ చేసి ఆ ప్రసంగం ఇంతకు ముందు చెప్పి ఉన్నాం, అది వినండి. అది కొంచెం పెద్దదిగానే ఉంది, బ్రాహ్మణీయంగానే చేయబడింది. సహజంగా మరొకసారి చేద్దాం. గణపతి చేసిన తర్వాత వీలైన వారు కలశమును స్థాపించండి. కలశములు స్థాపించేటప్పుడు 2 కలశములు స్థాపించాలి. ఒకటి దేవత సింహాసన కలశము అంటే దేవత సంస్థిత కలశము, రెండవది సంప్రోక్షణ కలశము. ఇది ఆ కలశ జలమును మనం సంప్రోక్షణ అంటే ఇంటి మొత్తం పూజా ద్రవ్యముల మీద చల్లిన తర్వాత మనం దేవతను ముందుగా ధ్యానం చెప్పి ప్రారంభించాలి. ఇది అతి సహజంగా చేయబడ్డది. ఇప్పుడు మనం చెప్పే విధానము ప్రతి దేవతకు వర్తిస్తుంది. కేవలం దేవత పేరు ధ్యాన శ్లోకం మార్చుకుంటే చాలు. ముందుగా ధ్యానంతో ప్రారంభిద్దాం. శ్రీ చాముండేశ్వరి యొక్క షోడశోపచార పూజ విధానము. ముందుగా ధ్యానము. కళాభ్రభాం కటాక్షై అరికులభయదాం మౌలి బద్ధేందు రేఖం శంకం చక్రం కృపాణం త్రిశిఖం అపికరే ఉద్వాహంతిం త్రినేత్రం సింహస్కందాదిరూఢం త్రిభువనమఖిలం తేజసా పురాయంతిం ధ్యాయేత్ దుర్గాం జయాక్షాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై. ఓం శ్రీ చాముండాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం చాముండాయ నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం చాముండాయ నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి, ఆసనం సమర్పయామి. ఓం చాముండాయ నమః. పాదాసనం సమర్పయామి. ఇంతవరకు అక్షతలను పూలను ఉంచి పూజించాలి. ఇక నీళ్లను విడిచిపెట్టాలి. ఇది 4 సార్లు చేయవలసి ఉంది. ఓం చాముండాయ నమః. పాదయో పద్యం సమర్పయామి. ఓం చాముండాయ నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం చాముండాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం చాముండాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా 4 సార్లు నీళ్లు విడిచిన తర్వాత ఓం చాముండాయ నమః. వస్త్ర యుగ్మం సమర్పయామి. అక్షతలను పూలను విడవాలి. యజ్ఞోపవేతం స్త్రీ దేవతలకు సమర్పణ చేయం, పురుష దేవతలైతే యజ్ఞోపవేతం చెప్పుకోవాలి. ఓం చాముండాయ నమః. అలంకరణార్థం అక్షతం సమర్పయామి. అక్షతలను వేయాలి. ఓం చాముండాయ నమః. గంధం ధారయామి. చందనమును చల్లాలి. ఓం చాముండాయ నమః. పుష్పౌ పూజయామి. పూలను వేయాలి. ఓం చాముండాయ నమః. దీపం దర్శయామి. దీపంపై అక్షతలు వేసి నమస్కారం పెట్టుకోవాలి. దీపం యొక్క మంత్రం ఏదైనా మీకు తెలిస్తే అది చెప్పుకోవచ్చు, లేదా అక్షతలు వేసి నమస్కారం పెడితే చాలు. ఓం చాముండాయ నమః. ధూపౌ సమర్పయామి. ధూపంపై అక్షతలు వేయాలి. ఓం చాముండాయ నమః. నైవేద్యం నివేదయామి. బ్రహ్మార్పణ మంత్రం గాని, దేవత యొక్క మూల మంత్రము గాని, లేదా గాయత్రి మంత్రముతో ప్రసాదం నివేదన చేయవచ్చు. నివేదన చేసిన తర్వాత 5 సార్లు నీళ్లు విడిచి పంచప్రాణములకు ఇవ్వచ్చు, లేదా కేవలం నీళ్లు విడిచి నైవేద్యం నివేదయామి అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఓం చాముండాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలంపై అక్షతలు వేయాలి. ఓం చాముండాయ నమః. మంత్ర పుష్పం సమర్పయామి. మంత్ర పుష్పాన్ని సమర్పణ చేయాలి. తర్వాత అంటే పువ్వును దేవతపై ఉంచి మొత్తం అయిపోయిందిగా భావన చేసి పూజ మొత్తం అయిన తర్వాత శ్రీ చాముండేశ్వరి దేవత ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యాం కరిష్యే. ఇది మీరు చేయవలసిన విధానం. ఇదే మేము ప్రతిరోజు చేసే విధానం ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం కళాభ్రభాం కటాక్షయ అరికులభయదాం మౌలి బద్ధేందు రేఖం శంఖం చక్రం కృపాణం త్రిశిఖం అభిగరే ఉద్వాహంతిం త్రినేత్రం సింహస్కందాదిరూఢం త్రిభువనమఖిలం తేజసా పురాయంతిం ధ్యాయేత్ దుర్గాం జయాక్షాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై. ఓం చాముండాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదాసనం సమర్పయామి. పాదయో
పాదయో పద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం చాముండాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం గంగా చమున చ గోదావరి నర్మదే సింధు కావేరి జయలక్ష్మీన్ సన్నిధిం కురు కురుక్షేత్ర గంగ ప్రవాస పుష్కరాణి సర్వాణి. ఓం చాముండాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం చాముండాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలంకరణార్థం అక్షితం సమర్పయామి. గంధం ధారయామి. పుష్పౌ పూజయామి. ఓం చాముండాయ నమః. దీపం ఓం న తత్ర సూర్యవాతి న చంద్రో తారకం న మా విద్యుతో వాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనువాతి సర్వం తస్యా భాసా సర్వం విభాతి. దీపం దర్శయామి. ఓం గంధకుగూళ కర్పూరం దశాంగం చ వనస్పతి దదామి తవ ప్రీత్యర్థం గృహ్యతాం పరమేశ్వర. గంధద్వారాం దురాద్రష్టాం నిత్య పూష్టాం కరీసిని ఈశ్వరాగం సర్వభూతానాం త్వామియో పవమిశ్రియం. ఓం చాముండాయ నమః. ధూపం సమర్పయామి. చాముండాయ నమః. నైవేద్యం ఓం బ్రహ్మార్పణం బ్రహ్మ ఐవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహాశ్రితః. ప్రాణాపాన సమయుక్త పచమ్యన్నం చతుర్విధం భోక్తా భోజ్యం ప్రేరితారం సమత్వా త్రివిధం బ్రహ్మమేతత్. ఓం ప్రాణాస్వ అపనాస్వ ఉదనస్వ సమనస్వ వ్యానస్వ ఏతత్ పరిమికరణం అమృతం నైవేద్యం సమర్పయామి. ఓం చాముండాయ నమః. తాంబూలం సమర్పయామి. ఓం చాముండాయ నమః. మంత్రపుష్పం ఓం దాతా పురస్తాద్య ముదా జహార చక్రఫర విద్వన్ ప్రజస్సపత్ర త్వమేవ విద్యానమృతే భవతి నాణ్య స్పంద అయనాయ విద్యతే. ఓం చాముండేశ్వర దేవత ప్రీత్యర్థం మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ చాముండేశ్వర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిసే. దివ్యత్మ స్వరూపులారా, విద్యావంతులు తెలిసిన వారు చేయక తప్పదు. గాని సహజంగా శ్రీమాతను మెప్పించేందుకు ఎక్కువగా పూజ పెంచుకునే కంటే జపమును పెంచుకోవడం మంచిది. ఎందుకంటే పూజలోనే అరగంట కూర్చుని చేసేది మంచిదే, కాదనలేదు. గాని సమయం ఉన్న వాళ్ళు చేయండి. సమయం లేని వారు ప్రత్యక్షంగా దీపారాధన మరియు అగరవత్తులు వెలిగించి ప్రసాదం నివేదన చేసి గంధము పూలను ఉంచి అంటే పంచపూజలు సహజంగా చేసి ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోగలరు. అమ్మను మెప్పించేందుకు మన యొక్క హృదయంలో ఆనందం నింపుకునేందుకు అమ్మకి ఇంతవరకు చేయగలుగుతున్నాం అనే ఒక సంతృప్తి కోసం మీరు ఎంతైనా చేసుకోవచ్చు, ఎన్ని పట్టణాలైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పూజకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెబుతూ కూడా చేయవచ్చు. ఇది ఇలా చేస్తే 40 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు పట్టవచ్చు. గాని మనం షోడశోపచార పూజను తగ్గించుకొని సహజంగా చేసి జపమును పెంచుకోవడం వలన మన యొక్క కామ్యకర్మలు అతివేగంగా నెరవేరుతాయి అన్నది రత్నశ్రీ ప్రతిపాదన. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగంలోని వినండి, అవగాహన పెంచుకొని పూజాది విధులు నేర్చుకొని సంతృప్తికరమైన పూజలు చేసి మనం ఎంత సంతృప్తికరంతో పూజలు చేస్తామో ఫలితములు కూడా అంత సుస్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. ఇది లేదు, అది లేదు, ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఇది చేయలేకపోయాను అని చేయవద్దు. చేసినంత వరకు నేను ఇంత చేయగలిశాను, నేను ఇంత చేశాను, నిన్నటి కంటే ఈ రోజు మెరుగుపడ్డాను, నేను చేయగలిగాను, అమ్మను నేను ప్రార్థన చేయగలిగాను, అమ్మను నేను పోల్చగలిగాను, అమ్మను నేను పిలవగలిగాను. ఇది చాలు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్స్ తోనే చేయండి. ఇది చేయలేకపోయాను, ఈ రోజు ఇన్ని పూలు తెచ్చి ఇంత పెద్ద పూజ చేస్తాను అనుకున్నాను, అల్లాడి నుండి ఆగిపోయింది, ఇల్లుడు రాలేదు, ఆడు తెచ్చివ్వలేదు. ఎవరి మీద నిందలు పెట్టవద్దు. ఎవరి మీద నింద పెట్టినా అమ్మ హర్షించదు. ఏ తప్పునైనా సరే మనం ఒప్పుకునే ధైర్యం ఉండాలి. చేసిన దానిలో సంతృప్తికరంగా సమర్పణ చేసే ఉదారత హృదయంలో ఉండాలి. ఇది చేయగలిగాను అంతే. ఏ రోజు ఏది చేయలేనప్పుడు కనీసం అమ్మా నీ గురుండి చెప్పగలిగాను, లేక నీ గురుండి వినగలిగాను, లేక నీ మాటను మననం చేసుకోగలిగాను, లేక నీ మంత్రం చెప్పగలిగాను, లేక నీ యొక్క పేరునైనా చెప్పగలిగాను, ఇంకా లేకపోతే నీ యొక్క రూపమును మనసులో చూడగలిగాను. ఇదే సుస్పష్టమైన ఫలితములు ఇవ్వగలదు. దీనినే భావ ప్రాప్తి అంటారు. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ శ్రీమాత యొక్క అనుగ్రహం పొంది సకల విధములైన సౌఖ్యములతో సకల దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం గడపాలని మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ దినదినం ప్రవర్ధమానమై అభివృద్ధి చెందాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.